Jai Sri Krishna. Students, welcome back to our channel Physics Tutor 2363. ఈరోజు మనం TS Pol Set ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా 2022 ఈ సంవత్సరం ఇచ్చిన ఫిజిక్స్ కంటెంట్ని ఈ సంవత్సరం ఇచ్చిన TS Pol Set ఫిజిక్స్ కంటెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కెమిస్ట్రీ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన ఛానల్లో ఆల్రెడీ TS Pol Set ప్రిపరేషన్లో భాగంగా మీకు గైడ్లైన్స్ ఒక వీడియోలోను, అలాగే 2023 ఫిజిక్స్ కంటెంట్ ఒక వీడియోలోను, కెమిస్ట్రీ కంటెంట్, అలాగే మోడల్ క్వశ్చన్స్ ఇన్ tspolset.com ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వబడిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరిగింది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి TS Pol Setలో క్వశ్చన్ నెంబర్ 1 to 60 మ్యాథమెటిక్స్ ఉంటాయి, క్వశ్చన్ నెంబర్ 61 to 90 ఫిజిక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చెప్పబోయే వీడియోలో మీకు కేవలం ఫిజిక్స్ కంటెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కెమిస్ట్రీ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మేలో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి 2023 పేపర్, 22, 21 పేపర్స్ బాగా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 61. For a convex lens, magnification of virtual image is possible when the object distance is. Convex lens లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ ఏదనమాట, లెస్ దాన్ ఎఫ్కి అలాగే ఫోకల్ లెంత్కి ఆప్టిక్ సెంటర్ అంటాం మనం. ఆప్టిక్ సెంటర్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే ద ఇమేజ్ విల్ బి వర్చువల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ లెన్స్ చేంజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఫోకల్ లెంత్ చేంజ్ చేసేది ఏదనమాట సిలియరీ మజిల్స్. ఇలా ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వడాన్ని మన అకామిడేషన్ అంటాం. దానికి హెల్ప్ చేసే మజిల్స్ అనమాట సిలియరీ మజిల్స్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్, ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ రెండు కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెంబర్ 64. ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ ఆన్. మనకి ఫోకల్ లెంత్ కి లెన్స్ మేకర్స్ ఫార్ములాలో ఒక ఫార్ములా ఉంది. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ ఫార్ములాని బట్టి మనం చూస్తే ఫోకల్ లెంత్ దేని మీద, ఏ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కరెక్టే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లెన్స్ కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3ని మనం ఎంపిక చేసుకోవాలి, ఆప్షన్ 1 and 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ద డిఫెక్ట్ బై విచ్ some people cannot see near objects clearly but can see distant objects is called. Distant objects ని చూడగలం కానీ నియర్ ఆబ్జెక్ట్స్ ని చూడలేని ఆ డిఫెక్ట్ ఏమంటారు అన్నమాట, హైపర్మెట్రోపియా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66. A person is advised to use 5D lens. What is its focal length? ఫోకల్ లెంత్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటన్నమాట, పవర్ ఆఫ్ ది లెన్స్ ఇచ్చారు 5 డయాప్టర్స్ అని. ఫోకల్ లెంత్ కనుక్కోవాలన్నమాట. మనకి P ఈజ్ ఈక్వల్ టు 100/f అనే ఫార్ములా యూజ్ చేస్తే ఎఫ్ వాల్యూ సెంటీమీటర్స్లో వస్తుంది. సో ఇక్కడ P బదులు 5 డయాప్టర్స్ 100/f. ఎఫ్ని కనుక సబ్జెక్ట్ చేస్తే F ఈజ్ ఈక్వల్ 100/5, దట్ ఈస్ 20 సెంటీమీటర్స్. సో ఎఫ్ వాల్యూ 20 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ఇన్ ఎన్ ఐ the muscular diaphragm between aqueous humor and the lens is called. లెన్స్ కి అలాగే aqueous humor కి మధ్య ఉండే మస్కులర్ డయాఫ్రమ్ నే ఐరిస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఏ హెల్దీ అడల్ట్ హ్యూమన్ ఈజ్. యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత అనమాట, 60 degrees. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఉన్నప్పుడు 25 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఉండే యాంగిల్ ఆఫ్ విజన్, దట్ ఈస్ 60 degrees. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. ఇన్ ఏ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్, ఇఫ్ వన్ ఆఫ్ ద రెసిస్టర్స్ బ్రేక్స్ డౌన్ దెన్. సిరీస్ కనెక్షన్లో ఒక రెసిస్టర్ కనుక బ్రేక్ డౌన్ అంటే కట్ అయింది, కట్ అయితే ఏమవుతుంది, సర్క్యూట్ ఈజ్ ఓపెన్, నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. ఇది కరెక్టే, ఆప్షన్ 1 కరెక్టే. మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుదాం. Current increases in other resistors wrong, current remains the same wrong, current decreases wrong. So option 1 is the right answer. Question number 70. A bulb is marked 60 watt and 240 volts. Find the resistance in the bulb. A bulb మీద వాటేజ్ 60 watt, పవర్ ఏమో 60 watt అని ఇచ్చారు, అలాగే వోల్టేజ్ 240 volts అని ఇచ్చారు. రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది మన స్పేస్ ఫర్ రఫ్ వర్క్లో చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం ఫస్ట్. P ఈజ్ ఈక్వల్ టు 60 watt, V is equal to 240 volts. P is equal to మనకి ఫార్ములా ఏంటన్నమాట, P is equal V square by R. So
ఆర్ని కనుక మనం సబ్జెక్ట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ వి స్క్వేర్ బై పి, దట్ ఈజ్ ఈక్వల్ టు 240 into 240 by 60. 0 cancel చేస్తే 4 times 4 are 960 ohms. So option 960 ohms. Option 3 is the right answer. 960 ohms. Question number 71. Uses of fuse in a circuit prevents from overload. Option 2 is the right answer. Question number 72. Obstruction of the motion of electrons in a conductor is called. Electrons యొక్క చలనానికి అవరోధాన్ని కలిగించడాన్ని ఏమంటారు అన్నమాట? రెసిస్టెన్స్. ఆప్షన్ 2 is the right answer. Question number 73. Which of the following is the equation for given circuit as per Kirchhoff's loop law? Kirchhoff's loop law లో ఉన్న పాయింట్స్ ఏంటన్నమాట? ఒక బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళేటప్పుడేమో వోల్టేజ్ డ్రాప్ అయ్యాలి, అయినా -12. ఇక్కడ నుంచి మనం దీన్ని ఈ లూప్ని ABCD అని లూప్ తీసుకుంటే ABCD లూప్ అంటే A to B to C to D ABCD లూప్ కనుక తీసుకుంటే మనం A to B వెళ్ళినప్పుడు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తుంది కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రాప్ అవుతుంది. సో -12V. అలాగే B to C ఏ విధమైన రెసిస్టర్స్ కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ ఏమీ లేవు కాబట్టి వీళ్ళు ఓకే. C to D వెళ్ళేటప్పుడు ఒక రెసిస్టర్ని మనం క్రాస్ చేసి వెళ్తున్నాం. ఒక రెసిస్టర్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు అది పాజిటివ్ తీసుకోవాలి. సో కరెంట్ డైరెక్షన్కి ఇలా మనం వెళ్ళేదేమో ఈ డైరెక్షన్లో వెళుతున్నాం, కానీ కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ కాబట్టి +3 ohms +3I. V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా ప్రకారం I ఏమో ఐనే, I వాల్యూ ఏమి లేదు కాబట్టి IA, అలాగే R ఏమో 3. సో 3I, I3 లేదా 3I అనమాట. దీని వోల్టేజ్ అంతనమాట 3I. ఈ రెసిస్టర్ యొక్క వోల్టేజ్ 3I. సో ఇది మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి +3I ఈజ్ ఈక్వల్ టు 0. సో -12V +3I. ఆప్షన్ 4 is the right answer. 3I - 12. Option 4 is the right answer. Question number 74. Which of the following relation represents Ohm's law? V proportional to I. At constant temperature, V proportional to I అనేది Ohm's law. ఫార్ములా రూపంలో అయితే V is equal to IR అని ఉండేది, కానీ ఇక్కడ మనకి ఫార్ములా ఇవ్వలేదు, రిలేషన్ అడిగారు కాబట్టి V proportional to I. Option 1 is the right answer. 25. In the circuit given below, if the equivalent resistance is 10 ohms, find the value of R. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R వాల్యూ కనుక్కోవాలి. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చేసారు 10 ohms అని. మన సర్క్యూట్ కనుక చూస్తే 4 ohm 12 ohm ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నప్పుడు ఫైనల్ రెసిస్టెన్స్ ముందు ఈ సర్క్యూట్కి, ఈ మినీ సర్క్యూట్కి ఫైనల్ రెసిస్టెన్స్ కనుక్కుందాం మనం. దీనికోసం 1/R ఈజ్ ఈక్వల్ టు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే 1/R is equal to 1/4 plus 1/12. So LCM is 12. Simplify చేస్తే మనకి 3 + 1 4. So R is equal to ఎంత అవుతుంది అనమాట 12/4, that is 3 ohms అవుతుంది. సో ఈ పర్టికులర్ మినీ సర్క్యూట్కి ఫైనల్ రెసిస్టెన్స్ 3 ohmsగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ ప్లస్ ఈ R ohms రెండు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో మనకి ఫైనల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా RS is equal to R1 plus R2. ఇక్కడ RS అంటే ఫైనల్ రెసిస్టెన్స్, అది ఆల్రెడీ మనకి క్వశ్చన్లో 10 ohms అని ఇచ్చారు కాబట్టి 10 ohms is equal to 3 ohms plus R ohms. 3 ohms మనకి మినీ సర్క్యూట్కి వచ్చిన రెసిస్టెన్స్, R ohms అంటే దాని పక్కనే ఉన్న ఈ రెసిస్టెన్స్ అనమాట. సో Rని సబ్జెక్ట్ చేస్తే R is equal to 10 - 3, that is 7 ohms. So option 3 is the right answer. 7 ohms, that is option 3 is the right answer. Question number 76. Question number 76. SI unit of resistivity is. Resistivity ki SI units ఏంటన్నమాట ohm meter. Resistivity అన్న specific resistance అన్న ఉంటే దాని units ohm meter. Option 2 is the right answer. Question number 77. మల్టీమీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్. మల్టీమీటర్ని ఏం మెజర్ చేయడానికి? కరెంట్ రైటే, వోల్టేజ్ కరెక్టే, రెసిస్టెన్స్ 3 కరెక్టే. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
Option 4 is the right answer. Question number 78. The size of the image formed by a convex mirror is always. Size of the image formed by a convex mirror. కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకి రేర్ వ్యూ మిర్రర్గా డ్రైవర్స్ యూజ్ చేసే మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్, అది ఎప్పుడు కూడా డైమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. ద స్పెరికల్ మిర్రర్స్ whose reflecting surface curved outward is the spherical mirror whose reflecting surface curved outward. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుట్వర్డ్ ఉంటుంది. అవుట్వర్డ్ ఉంటుందంటే పెయింట్ లోపల వైపు ఇలా వేసి ఉంటుంది అనమాట. సో ఇలా ఉండే మిర్రర్ మనం కాన్వెక్స్ మిర్రర్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్లో యూజ్ చేసే మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. The minimum distance of an object from the pole to obtain real image in case of a concave mirror is. The minimum distance of an object from the pole to obtain a real image in case of a concave mirror. Concave mirror నుంచి ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో మినిమం ఎంత దూరంలో ఉంచితే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ ఎఫ్ దగ్గర అంటే ఫోకల్ లెంత్ నుంచి అవతల ఎంత దూరంలో ఉంచినప్పటికీ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఫోకల్ లెంత్కి లోపల యువతల వైపు ఉంటే మాత్రం మనకి ఏర్పడే ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. మినిమం డిస్టెన్స్ అయితే ఎఫ్కి అవతల ఉండాలి కాబట్టి ఎఫ్ మీద ఉన్న ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఎఫ్కి బియాండ్ ఎఫ్ ఉండాలన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఎన్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ మనకి కనుక్కోమంటుంది ఏంటన్నమాట, ఫోకల్ లెంత్ కనుక్కోమంటున్నారు. ఆర్ ఇచ్చారు, ఎన్ ఇచ్చారు. సో మనం దీనికి స్పేస్ ఫర్ రెఫర్లో చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ ఫార్ములాలో మనకి ప్లేనో కాన్వెక్స్ కాబట్టి ఆ లెన్స్ యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది. ప్లేనో కాన్వెక్స్. సో r2 ఇన్ఫినిటీ, r1 ఉంటుంది. 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r. r2 ఎప్పుడైతే ఇన్ఫినిటీ అయిందో 1/∞ 0 అవుతుంది కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చేస్తే r/n-1. f ఈజ్ ఈక్వల్ r/n-1. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. The magnification of a concave lens is always. Concave lens యొక్క magnification always less than 1. m always less than 1. ఎందువల్ల అంటే కాన్కేవ్ లెన్స్లో ఏర్పడే ఇమేజ్ వర్చువల్ ఇమేజే, అలాగే దాని యొక్క సైజు ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కన్నా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆల్వేస్ లెస్ దాన్ 1. ఒకవేళ అడిగితే పాజిటివా నెగిటివా అంటే m పాజిటివ్గా ఉంటుంది. m పాజిటివ్ and always less than 1. Question number 84. Which of the following is true in case of a concave lens? Concave lens కి సంబంధించి ఏది ట్రూ అవుతుందంట? వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఎరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెంబర్ 85. వాట్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా? 1/f ఇసురు ముందు ఫార్ములా రాసుకుంటే మనం ఎక్కడ ఏ ఆప్షన్లో ఉందో మనం చూసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా చూస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈ స్పెరికల్ మిర్రర్ ఈజ్ 10 centimeters, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఫోకల్ లెంత్ f ఇచ్చారు 10 centimeters అని, మనల్ని కనుక్కోమంటుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్, దానికి ట్వైస్ ఉంటుంది. సో ఆప్షన్ 20 centimeters, దాని ట్వైస్ 20 centimeters. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 87. If a convex lens is placed in water, its focal length. Water lo convex lens unchite its focal length increases. Option 1 is the direct question undi idi. Option 1 is the right answer. Question number 88. Which of the following is the formula for magnification in case of a spherical mirror? Spherical mirror magnification formula in term m is equal minus v/u. Minus v/u. Option 2 is the right answer. Question number 89. Every lens has dash focal lengths. Any focal points untai? 2 focal points. Option 1 is the right answer. Question number 90. Parallel beam of light after passing through a convex lens pass through a point is called. Parallel ga velina light rays ekkada kalustayi convex lens lo ante focus దగ్గర. Option
3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ ఎఫ్ అంటాం మనం. ఇంతటితో మీకు 2022 ఫిజిక్స్ కంటెంట్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కెమిస్ట్రీ కంటెంట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.